సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో December 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. సమంత, రాజ్ నిడిమోరు నిన్ననే పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరు పెళ్లి ఇప్పుడు ఎంతగానో వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు లవర్స్గా, కపుల్స్గా రూమర్స్ నడిచాయి, కానీ ఎక్కడ వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఉంది అనే క్లారిటీ ఇరుపక్షాల నుంచి మనం ఎప్పుడూ వినలేదు. సడన్గా పెళ్లి ఫోటోలతో షాక్ ఇచ్చింది సమంత. ఇప్పుడు ఈ వార్త ఓవరాల్గా వరల్డ్ వైడ్గా కూడా వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమంతకి అన్ని లాంగ్వేజెస్లో కావచ్చు, అన్ని కంట్రీస్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అంత పెద్ద స్టార్ ఇప్పుడు సడన్గా పెళ్లి చేసుకుంది అంటే ఆ వార్త వైరల్ అవుతుంది. ఇన్ని రోజులు నాగ చైతన్యతో కలిసి తను పెళ్లి చేసుకుని డివోర్స్ తీసుకున్న తర్వాత డిప్రెషన్లో ఉంది, మయోసైటిస్కి గురైన తర్వాత కూడా సమంత చాలా లో ఫీల్ అయింది అని చెప్పుకోవాలి. అసలు సమంత జర్నీ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది కూడా ఏ మాయ చేస్తావే మూవీతో. నాగ చైతన్య, సమంత ఫస్ట్ మూవీ నుంచే వాళ్ళిద్దరికీ ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. దాని తర్వాత అది లవ్గా మారింది. 7-8 years లవ్ చేసుకున్నారు, సీక్రెట్గా లవ్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నారని కూడా వార్తలు వినిపించాయి అప్పట్లో. సో అంత ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు టాలీవుడ్లో ది బెస్ట్ కపుల్ ఎవరు అంటే సమంత, నాగ చైతన్య అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉండేవారు. అలాంటి కపుల్స్ సడన్గా డివోర్స్ ప్రకటించారు. ఆ డివోర్స్ ఫ్యాన్స్ని ఎంతలా హర్ట్ చేశాయి అంటే ఫ్యాన్స్ మొత్తం స్ప్లిట్ అయిపోయారు. అంటే శామ్ అని చెప్పి హ్యాష్ట్యాగ్స్ పెట్టే ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు సమంత వర్సెస్ నాగ చైతన్య, అంటే నాగ చైతన్య ఏ పోస్ట్ పెట్టినా ఏం చేసినా మొత్తం సమంత ఫ్యాన్ బటన్ ఆన్ అని చెప్పి మొత్తం అన్నిటిలో కమెంట్స్ ఉంటాయన్నమాట. స్టిల్ ఇప్పటికీ కూడా నాగ చైతన్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి తను మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత శోభితాని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళిద్దరికీ సంబంధించి ఏమైనా ఫొటోస్ పెట్టినా కూడా సమంత రెస్పెక్ట్ బటన్ అని చెప్పి కొన్ని వేల మెసేజ్లు వస్తాయి, కమెంట్స్ వస్తూ ఉంటాయి. సో వీళ్ళిద్దరూ విడిపోవడాన్ని వీళ్ళ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. నాగ చైతన్య వాంటెడ్లీ సమంతను వదిలేశాడు, టార్చర్ చేశాడు కట్నం కోసం అని ఏదేదో వార్తలు వచ్చాయి. బట్ రీసెంట్గా నాగ చైతన్య 6 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, నేను ఆల్రెడీ ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఆ బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఒక రిలేషన్ని బ్రేక్ చేయాలి అంటే నేను ఒక 1000 times ఆలోచిస్తాను అన్నారు. అంటే సమంతతో బ్రేక్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్ నాగ చైతన్యకి లేదు. అది బ్రేక్ అయినప్పుడు కూడా ఎన్నిసార్లు ఆలోచించాను అనేదానికి ఎగ్జాంపుల్గా ఆయన ఆ విషయం చెప్పారనేది అందరికీ అర్థమైంది. బట్ వీళ్ళిద్దరూ ఎంత రెస్పెక్ట్ఫుల్గా లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారో అంతే రెస్పెక్ట్ఫుల్గా, అంటే ఒకరి మీద ఒకళ్ళు బ్లేమ్లు వేసుకోకుండా, ఎటువంటి కాంట్రవర్సీలు చేసుకోకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డివోర్స్ తీసుకుంటున్నాము అని ప్రకటించారు. అప్పటి నుంచి చాలామంది అనుకున్నారు నాగ చైతన్య మోసం చేశాడు, నాగ చైతన్య రాంగ్, సమంతకి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వదిలేశాడు, మయోసైటిస్తో బాధపడుతుంది అని చెప్పి అందరూ మొత్తం నాగ చైతన్యాన్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు వీళ్ళిద్దరి డివోర్స్ ఎందుకు జరిగింది అంటే, సమంత ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసిందో నాగ చైతన్యతో ఉన్నప్పుడే ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ స్టార్ట్ అయ్యాయి. ఆ సిరీస్ చేస్తున్నప్పుడే రాజ్ నిడిమోరుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వీళ్ళిద్దరూ బయట తిరగడాలు జరిగాయి. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉంది అని చెప్పి న్యూస్ వచ్చింది. సో అది నాగ చైతన్యకు నచ్చలేదు, వార్న్ చేశాడు. అయినా కూడా సమంత యాక్సెప్ట్ చేయలేదు. స్టిల్ వాళ్ళతో కలిసి తిరగడము అవి ఇవి చేసింది. అందుకే డివోర్స్ అయిపోయాయని చెప్పి మరికొంతమంది మాట్లాడారు. సో ఏది నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే, ఎప్పుడైతే డివోర్స్ విషయంలోనే రాజ్ నిడిమోరుతో రిలేషన్లో ఉందనే టాక్, ఆ బ్లేమ్ సమంత ఆల్రెడీ తీసుకున్న తర్వాత కూడా ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయారు, ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సమంత హెల్త్ పరంగా ఎంత ఫేస్ చేయాలో అంత ఫేస్ చేసింది. తర్వాత తను తీసిన మూవీస్లో కూడా ప్రమోషన్స్కి బయటకు వచ్చినప్పుడు తను ఎంతలా ఏడ్చింది, ఆ స్పెట్స్ పెట్టుకొని షివరింగ్ అవుతూ, కొన్నిసార్లు ఒక్కొక్క అడుగు కూడా నేను ముందు వేయలేనేమో అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చూస్తే ఇన్ని దాటేసి వచ్చానా అనిపిస్తుంది అనే డైలాగ్ ఇప్పటికీ అందరికీ హార్ట్ టచింగ్గా ఉంటుంది. అంటే అరే ఎంత టాప్లో ఉండే హీరోయిన్, ఎంత మంచి పొజిషన్లో ఉండే హీరోయిన్ సడన్గా ఇలా అయిపోయిందని చెప్పి సమంతను చూసిన వాళ్ళందరికీ చాలా బాధ అనిపించింది. దీంట్లోంచి శామ్ బయటకు వచ్చేసి హ్యాపీగా ఉంటే చాలు, మళ్ళీ నార్మల్ అయితే బాగుండు అని చెప్పి సమంత ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకున్నాం. సో కొన్ని రోజుల తర్వాత నాగ చైతన్య శోభితతో రిలేషన్లో ఉన్నాడు అని చెప్పి కొన్ని న్యూస్లు అయితే వచ్చాయి. వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో రిలేషన్లో ఉంటున్నారు,
అని చెప్పి టాక్ నడిచింది. సో, నాగచైతన్య శోభితతో రిలేషన్ వల్లే సమంతకి డివోర్స్ ఇచ్చాడు అని చెప్పి కూడా చాలా వార్తలైతే వైరల్ అయ్యాయి. సో, డివోర్స్ అయ్యాక కూడా వీళ్ళిద్దరూ 3 ఇయర్స్ అలా గ్యాప్ తీసుకొని ఎవరికి వాళ్ళు మూవ్ అయిన తర్వాత శోభితని ఫస్ట్ నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడు. అది కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లోనే జరిగింది. ఈ డిసెంబర్‌కి ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్‌లో కూడా శోభితకి సంబంధించి ఏ పోస్ట్ పెట్టినా సమంత ఫ్యాన్స్ అందరూ కూడా శోభితని తిట్టడము, శోభిత వచ్చిన తర్వాతే సమంతను వదిలేశాడు, తన వల్ల ఇదంతా జరిగింది, మిడిల్‌లో ఆమె రావడం వల్లే అని చెప్పి శోభితని అందరూ ట్రోల్ చేశారు. సో, ఇదే పెళ్ళి నాగచైతన్య కంటే ముందు సమంత రాజ్ నిడిమోర్ని చేసుకుని ఉంటే ఈ బ్లేమ్ అంతా మేబీ సమంతకు వెళ్ళుండేదేమో. అంటే ముందు పెళ్లి చేసుకున్నాడు కాబట్టి అందరూ చైతన్యాన్ని బ్లేమ్ చేశారు. సమంత 1 ఇయర్ ఆగి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సరే అంతా సెట్ అయిపోయింది, కూల్ అయిపోతుంది, పెళ్లి చేసుకుంది, ఎవరి లైఫ్లో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతారు అనుకున్న టైంలో ఇప్పుడు సడన్గా అందరూ సమంతకి యాంటీ అయిపోయారు. మళ్ళీ నెగిటివిటీ సమంతకి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏ డైరెక్టర్తో అయితే రూమర్స్ వచ్చాయో ఇప్పుడు అదే డైరెక్టర్ని సమంత పెళ్లి చేసుకోవడము, దట్టు రాజ్ నిడిమోరి వైఫ్ కూడా దీనికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టారు. డెస్పరేట్ పీపుల్ డెస్పరేట్ డెసిషన్లు తీసుకుంటారు, డెస్పరేట్గా బిహేవ్ చేస్తారు అని చెప్పి. సో, ప్రీవియస్ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నాకు చాలా రెస్పాన్స్ వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. నన్ను నా పెయిన్ని అర్థం చేసుకున్న ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంటూ కూడా శ్యామిలి దేవి పోస్ట్ చేసుకొని వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. రాజ్ నిడిమోరి ఫ్యామిలీకి ఆల్రెడీ ఒక పాప కూడా ఉంది. అండ్ వీళ్ళిద్దరు కూడా 2002లో విడిపోయారు. సమంత 2021లో ఎప్పుడైతే డివోర్స్ తీసుకుందో, సమంత డివోర్స్ అయిపోయిన తర్వాత రాజ్ డివోర్స్ తీసుకున్నాడు అంటున్నారు. బట్ అది అఫీషియల్గా ఎక్కడ డివోర్స్ తీసుకున్నాడు అనే అనౌన్స్మెంట్ అయితే రాలేదు. సో, ఫ్యామిలీకి సంబంధించి కొన్ని పోస్టులు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. సమంతతో రిలేషన్లో ఉన్నాడు అంటూ వార్తలు వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్కి సంబంధించిన చాలా పోస్టులు వైరల్ అయ్యాయి. దీని తర్వాత కూడా హనీ బనీ అని చెప్పి ఒక సిరీస్ వరుణ్ ధావన్తో కలిసి సమంత చేసింది. దానికి డైరెక్టర్ కూడా రాజ్ నిడిమోరే డైరెక్ట్ చేశారు. ఆ సెట్లో కూడా రీసెంట్గా కూడా వాళ్ళు కేక్ కట్ చేశారు. ఆ కేక్ కట్ చేసినప్పుడు కూడా రాజ్ నిడిమోరు భార్య ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ ఫొటోస్లో ఉన్నారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా రాజ్తో కలిసి ఉన్న ఫోటో వాళ్ళ వైఫ్ షేర్ చేసింది. నిజంగా వీళ్ళిద్దరికి 2022లోనే డివోర్స్ అయిపోయి ఉంటే లాస్ట్ ఇయర్ ఫొటోస్ ఎందుకు చేస్తుంది? రీసెంట్గా రిలీజ్ అయిన సెట్లోకి తను ఎందుకు వచ్చి ఫోటో దిగుంటుంది? అంటే నిజంగానే ఏదైనా జరిగిందా? అప్పటి వరకు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు, సమంత రావడం వల్లే ఇదంతా జరిగినాయా అని చెప్పి ఇప్పుడు క్వశ్చన్స్ ఎందుకు తలెత్తుతున్నాయి అంటే, రీసెంట్గా దీనికి సంబంధించి సమంతకి ఒక టీం ఉంటుంది. జుకల్కర్ కూడా ప్రీవియస్ కొన్ని కమెంట్స్ చేస్తాడు. తన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనరు సాధన అనే అమ్మాయి కూడా ఎప్పటి నుంచో సమంతకి పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా ఉంది. వాళ్ళతో కలిపి ఎన్నో రీల్స్, ఫొటోస్, ఎన్నో ట్రిప్పులు కూడా షేర్ చేసుకుంది సమంత. ఫస్ట్ అయితే ఈ వెడ్డింగ్ అయిపోగానే పూనం కవర్ అయితే ఒక ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టిందనమాట. అంటే నీళ్లు కట్టుకోవడానికి వేరే వాళ్ళ ఇల్లు కూల్చేసావు, పెయిడ్ పిఆర్ని పెట్టుకొని పాజిటివ్ అయ్యేలాగా కమెంట్స్ పెట్టించుకుంటున్నావు, నీకెంత అహంకారము, అబ్బాయి ఏం చేయలేడు అని తీసేస్తుంది నీ అహంకారము, అంత బోల్డ్గా బిహేవ్ చేస్తున్నావు అని. ఇది సమంతాని ఉద్దేశించి, అంటే సమంతాని ఎక్కడ రాయలేదు కానీ కింద ఫ్యాన్స్ అందరూ కూడా సమంతాని ఉద్దేశించి, అంటే పూనం ఏది పెట్టినా కూడా ఇండైరెక్ట్గా ఇలా అందరికీ పంచులు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా సమంతాను ఉద్దేశించే అని చెప్పి ఇప్పుడు వార్త వైరల్ అవుతుంది. దీంతో పాటు సాధన ఎంతో క్లోజ్గా, సమంతకి క్లోజ్గా ఉండే సాధన కూడా అదే మాట మాట్లాడడం అనేది రాంగ్ అనిపించింది. అంటే ఇన్ని రోజులు విక్టిమ్లా బిహేవ్ చేసి నటించి అందరినీ నమ్మించావు, బట్ నువ్వు అసలైన విలన్వి అని చెప్పి పెట్టడం. అంటే సమంత ఇన్ని రోజులు యాక్టింగ్ చేసిందా? కెమెరాల ముందుకు వచ్చి ఏడవడం ఎందుకు? ఎప్పటి నుంచో వీళ్ళతో రిలేషన్ నుండి తిను నాగచైతన్యకి డివోర్స్ ఇచ్చినప్పుడు విక్టిమ్ అంటే ఎందుకు ప్లే చేసింది? అసలు మెయిన్ విలన్ సమంత అనే విధంగా సాధన పెట్టింది. అది కూడా చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఒక భార్య పిల్ల నుంచి నువ్వు దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు విక్టిమ్, నువ్వు రాక్షసి అనే కైండ్లో సాధన పెట్టింది. ఈ పోస్ట్ కూడా చాలా వైరల్ అవుతుంది. అంటే సమంతకి ఎందుకు ఇంత నెగిటివిటీ? ఇన్ని ఇయర్స్ నుంచి కలుసున్న వీళ్ళు సమంతాని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు? అసలు ఇన్ని ఇయర్స్ సమంతాని సపోర్ట్ చేసిన జుకల్కర్ అసలు ఎక్కడ సమంత వెడ్డింగ్కి సంబంధించి ఎటువంటి పోస్టు పెట్టలేదు. అండ్ ఒకళ్ళొకళ్ళు ఫాలో అయ్యే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కూడా ఇప్పుడు డివైడ్, ఎవరికి వాళ్ళు సెపరేట్ అయిపోయాయి, ఫాలో అవ్వట్లేదు. అసలు సమంత టీంతో కూడా సమంతకి గ్యాప్ వచ్చింది అంటే అది దేనివల్ల ఏంటి అనేది ఇప్పుడు అందరికీ క్వశ్చన్ మార్క్గా మారిందని చెప్పుకోవాలి. ఏది ఏమైనా కూడా ఇంత నెగిటివిటీ తీసుకున్న తర్వాత సమంత అయితే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. అది కూడా ఎవరికి
చెప్పకుండా కోయంబత్తూరులో లింగభైరవి ఆలయంలో తను సింపుల్గా పెళ్లి చేసుకుంది. భూత శుద్ధి వివాహ అంటే ఈ పెళ్లిని పూర్వకాలంలో చేసుకునేవారంట. ఆల్రెడీ సెకండ్ మ్యారేజెస్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి దోషాలు అంటే వాళ్ళ చుట్టూ నెగిటివిటీ తిరుగుతూ ఉంటుంది, తెలుసో తెలియకో ఇద్దరు సైడ్లు తప్పులు ఉంటాయి. ఆ తప్పులన్నింటినీ క్లియర్ చేసి అంటే కొన్ని రోజులు 41 days ఏమో ఇది ధ్యానం చేసి అమ్మవారిని స్మరించుకొని బాడీ హార్ట్ అన్నీ క్లియర్ అయిన తర్వాత వాళ్ళ ఆరాని ఇంకా ఎక్కువ పెంచి ఒక పాజిటివ్ సెన్స్ వచ్చిన తర్వాత ఈ పెళ్లి చేస్తారంట. అంటే ఇది నార్మల్ పెళ్లి కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్. పూర్వకాలంలో రాజులు వాళ్ళు ఇటువంటి పెళ్ళిళ్ళు చేసేవారంట. బేసిక్గా సమంత క్రిస్టియన్. ప్రీవియస్ నాగ చైతన్యతో పెళ్ళైనప్పుడు కూడా తను క్రిస్టియన్ వెడ్డింగ్ చేసుకుంది, అలానే హిందూ వెడ్డింగ్ కూడా చేసుకుంది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే తను మయోసైటిస్ బాధపడిందో అప్పటి నుంచి ఎక్కువ ఈషా ఫౌండేషన్కి, సద్గురుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది. ఎప్పుడు చూసినా తన వాల్ పేపర్ దగ్గర నుంచి అన్ని లింగభైరవినే పెట్టుకుంటుంది. ఎక్కువ ఈషా ఫౌండేషన్తో కనెక్ట్ అవుతుంది, ఎక్కువ డివోషనల్ స్పిరిచువల్గా తను ఇన్వాల్వ్ అవుతుంది. స్పిరిచువల్ ట్రిప్స్ కూడా శిల్పారెడ్డితో కలిసి వెళ్తుంది. సో సమంతకి హిందూ కల్చర్ మీద అంత నమ్మకం వచ్చి అంత పాజిటివిటీ గెయిన్ చేసుకుంది కాబట్టి ఆ సద్గురు తనని ఎంతో ట్రైన్ చేసి తనని మోరల్గా స్ట్రాంగ్ చేసిన, మెంటలీ స్ట్రాంగ్ చేసిన సద్గురు సమక్షంలోనే తను పెళ్లి చేసుకుంది అనమాట. ఆ పెళ్లి కూడా చాలా క్లోజ్ సర్కిల్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రమే చేసుకుంది. పెళ్లి సింపుల్గా పెళ్లి చేసుకున్న తర్వాత ఫొటోస్ షేర్ చేసింది. సో ఇప్పుడు అందరూ కూడా భూత శుద్ధి వివాహ అంటే ఏంటి అనేది ఇప్పుడు అందరూ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారు. అలానే సమంత పెట్టుకున్న రింగ్ కూడా ఆల్రెడీ జనవరి నుంచి తను పెట్టుకుంటుంది ఒక రింగ్. సో జనవరిలోనే వీళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. సో పెళ్లి చేసుకోవడానికి ఇంత గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకున్నారనే వార్త కూడా ఇప్పుడు అందరూ ఆ రింగ్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ అలానే తను పెళ్లిలో చూపించిన ఆ రింగ్ కూడా బిఫోర్ నుంచి తను పెట్టుకుంటుంది. ఇది ఎంగేజ్మెంట్ రింగే. ఈ రింగ్ ప్రయారిటీ స్పెషల్ ఏంటి అంటే పూర్వకాలం నుంచి రాణులు కొంతమంది ప్రిఫర్ చేసేవారు. పర్టికులర్ వజ్రాన్ని లేయర్స్లా కట్ చేసి పెట్టేవారు. సో ఇది చాలా స్పెషల్ రింగు. పూర్వకాలంలో ఎప్పుడో రాణులు ప్రిఫర్ చేశారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇటువంటి రింగ్ని ఎవరు ప్రిఫర్ చేయలేదు. అటువంటి రింగ్ని శామ్కి మేము డిజైన్ చేసాము అని చెప్పి కొంతమంది మాట్లాడిన వార్తలు కూడా ఆర్టికల్స్లో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా సమంత ఇప్పుడు హ్యాపీగా ఇంత నెగిటివిటీ మధ్యలో కూడా తను పెళ్లి చేసుకొని ఒక్కరోజే అయింది. బట్ స్టిల్ ఆ ఒక్క రోజులోనే ఇన్ని కమెంట్స్, ఇన్ని ట్విట్టర్లో పోస్టులు, ఆడియన్స్ మధ్యన ఇంత నెగిటివిటీ వచ్చేసింది. బట్ ఏది ఏమైనా కూడా అఫీషియల్గా ఇద్దరు డివోర్స్ తీసుకున్నారని అందరూ అంటున్నారు. బట్ రాజ్ వైఫ్కి సంబంధించి అయితే నిజంగా డివోర్స్ ఇచ్చాడా లేదా అనేది ఒక క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే రీసెంట్గా కూడా వాళ్ళ వైఫ్ రాజ్ నిడిమోర్తో కలిసిన ఫోటోలు పెట్టింది కాబట్టి అఫీషియల్గా వీళ్ళిద్దరూ డివోర్స్ తీసుకుని ఉంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకునే రైట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఎక్కువ ట్రోల్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి సమంత ఫ్యాన్స్ అందరూ అంటున్నారు. అసలు ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అసలు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.